ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశముతోటి మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, రండి మనం దేవుని వాక్యంలోనికి వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, వాక్య ధ్యానాంశంలో రాయబడినట్లు పాపము వలన వచ్చు జీతము మరణము అంట. ఏంటండి ఈ జీతము? సాధారణంగా మనం గమనిస్తే అసలు జీతం మనకి ఎప్పుడు వస్తుంది? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక పొలంలో పనిచేస్తేనో లేకపోతే ఒక ఉద్యోగంలో పనిచేస్తేనో మనకి జీతం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పొలంలో పనిచేసామనుకోండి, సాయంత్రానికి యజమానుడు మనకేమిస్తాడండి? జీతం ఇస్తాడు. అలానే ఒక ఉద్యోగంలో మనం పని చేస్తే మనకి నెల చివరికి మనకి ఏమిస్తారు? జీతం ఇస్తారు, శాలరీ ఇస్తారు కదా. అట్లానే ప్రియమైన దేవుని వారలారా, ఈ పాపము కూడా మనకు ఒక జీతం ఇస్తదంట. ఏ జీతం అంటే అది మరణము. ఇంతకీ పాపం అంటే ఏంటో మనం చూద్దామండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, వాక్యం ఇలా సెలవిస్తుంది. పాపము చేయు ప్రతి వాడును దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంట. అసలు ఈ ఆజ్ఞ ఎప్పుడు అతిక్రమించారు? ఆదిమ కాలంలో మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, ఆదాము హవ్వ ఆ యొక్క తినొద్దు అన్న ఆ పండును తిని మరణకరమైనటువంటి పాపమును తీసుకొనిచ్చారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఆ పాపాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ పాపం ఏం చేసిందంటే ఈరోజు ప్రతి ఒక్కరిని ఏలుతుంది. ఆ పాపము ప్రతి ఒక్కరిని ఈరోజు ఏలుతుంది. చూస్తే ప్రియమైన దేవుని వారలారా, సమాజంలో ఎన్నో ఇన్సిడెంట్లు ఈరోజు చూస్తున్నాం. ప్రియుడు ప్రియురాలను చంపాడని, ప్రియురాలు ప్రియుడిని చంపిందని, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం చూస్తా ఉన్నాం అనేకమైన సంఘటనలు. అసలు ఈ పాపం అంటే ఏంటంటే ఈ రోజుల్లో త్రాగుడు, వ్యభిచారం, నరహత్య, ఇంకా అనేకమైన పాపాలు మనకు ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పాపము భయంకరమైపోతుంది. వ్యభిచారము, జారత్వము, దొంగిలించుట, అబద్ధమాడుట, బూతులాడుట, ఇలా అనేకమైన పాపాలు, దేవునికి విరుద్ధమైన పాపాలు అనేకమైన ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని వారలారా, ఈ పాపము ఈరోజు అనేకమైన విధాలుగా అనేక మందిని నాశనం చేస్తుంది, ప్రబలించేసింది. ప్రతి ఒక్కరికి పాకిది ఈరోజు భయంకరంగా పాపంలో పడిపోతున్నారు. యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, నడి వయస్కులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కూడా ప్రియమైన దేవుని వారలారా ఈరోజు భయంకరంగా పాపం చేస్తున్నారు, భయంకరంగా పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించేస్తున్నారు. దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి తల వంచకుండా దేవునిని కాలదన్ని ఈరోజు భయంకరంగా పాపం చేస్తున్నారు అనేక మంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా గమనిస్తే పాపం వలన మనకేం వస్తుందంట? మరణం వస్తుందంట. ప్రియమైన దేవుని వారలారా, మరణం అంటే ఏంటండి? మరణం అంటే ఏంటి? ఇక్కడ రాయబడినటువంటి ఆ మరణం ఏంటి ఈరోజు మనం చూద్దాం. అసలు మరణం అంటే ఏంటో. సాధారణంగా మరణం మనకి ఎప్పుడు సంభవిస్తుందండి? ఈ భూమి మీద ఒక 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు బ్రతికితే మనం ఏదో ఒక రోజు చనిపోతాం.
ఈ భూమి మీద కొద్ది సంవత్సరాలు మనం బ్రతికి చనిపోతాం. చనిపోయినప్పుడు ఏం చేస్తారు ప్రియమైన దేవుని వారలారా? చనిపోయినప్పుడు ఏం చేస్తారు? మనల్ని ఏమైనా ఉంచుకుంటారా? ఇక్కడ ఒక 2 రోజులు ఉంచుకుంటారు. దూరపు చుట్టాలు ఎవరైనా రావాలంటే 2 రోజులు ఉంచుకుంటారు. ఎవరు లేకపోతే 1 రోజు ఉంచుకుంటారు. ఉంచుకొని ఏం చేస్తారు? చక్కగా భూస్థాపితం చేసి బూడ్చిపెట్టి 1 సంవత్సరం ఏడ్చో, లేకపోతే 2 సంవత్సరాలు ఏడ్చో, 3 సంవత్సరాలు బాధపడు. తర్వాత ఏమవుతారు? మర్చిపోతాడు మనిషి. దేవుడు మర్చిపోయే జ్ఞానము దేవుడు మానవునికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఈ మరణం గురించి మాట్లాడట్లేదండి. ఈ మరణం గురించి మాట్లాడట్లేదు. మరణాలు 2 రకాలు ఉన్నాయి. ఫిజికల్ డెత్ అంటే భౌతికమైనటువంటి మరణం ఉంది, ఆత్మీయ మరణం ఉంది. స్పిరిచువల్ డెత్ అంటారనమాట. స్పిరిచువల్ డెత్ కూడా ఉంది. భౌతికమైన మరణం ఉంది, ఆత్మీయానుసారమైన మరణం ఉంది. అయితే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే మనకి ఇక్కడ ఏ మరణం వస్తుందంట? ఆత్మీయానుసారమైనటువంటి మరణము, అనగా అగ్ని ఆరని పురుగు చావని మరణము మనకు వస్తది. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఆలకించినట్లయితే వాక్యం ఇలా సెలవిస్తుంది. 9వ అధ్యాయం 48వ వచనం, వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, అదే మరణము. ప్రియమైన దేవుని వారలారా, మరణం అంటే ఏంటంటే నరకం అండి. ఈ భూమి మీద ఇక అయిపోయింది అనుకోవద్దు. నరకం వస్తుందయ్యా, యేసయ్యను నమ్ముకయ్యా, వద్దయ్యా అని చెప్తే ఏమంటాడంటే నరకానికైనా నేను పోతాను, నరకం వచ్చినా నాకు పర్వాలేదు అని అంటాడు. కానీ అక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే నరకం అనేది భయంకరమైన వేదనకరమైనటువంటి ప్రదేశము. ఇక్కడ మనం చంకలు కొట్టుకుంటున్నాం కదా, ఏమని? నేను నరకానికైనా పోతా, నేను నరకంలో అయినా ఉంటా, నాకేం పర్లేదు అని నువ్వు ఒకవేళ అనుకుంటే అది భయంకరమైనటువంటి వేదన స్థలము. ప్రియమైన దేవుని వారలారా, అది వేదనకరమైనటువంటి ప్రదేశము. ఈరోజు ఒక చిన్న బాగా వేడైనటువంటి వాటర్ మన మీద పడితేనే మనం చెయ్యంతుని తిప్పేసేసుకుంటాం, లేకపోతే చర్మాన్ని తిప్పేసేసుకుంటాం. ఒక నిప్పు కొరివి మన మీద పడితే తిప్పేసేసుకుంటాం, అయ్యో అనే ఏడుస్తూ ఉంటాం. కానీ భయంకరమైనటువంటి ఆ యొక్క వేదన ప్రదేశంలో, అగ్ని ఆరని ఆ ప్రదేశంలో, పురుగు చావని ఆ ప్రదేశంలో మనం వెళ్తే ప్రియమైన దేవుని వారలారా, ఎంత వేదనకరమో ఒక్కసారి ఆలోచించండి. ధనవంతుడు లాజర్ స్టోరీని మనం ఒకసారి ఆలకించినట్లయితే, ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు సర్వ సుఖాలు అనుభవించాడు. తర్వాత ఏమైందో తెలుసా? రొమ్ము కొట్టుకొని ఏడ్చాడు నరకంలో. రొమ్ము కొట్టుకొని ఏడ్చాడు. నీ వేలి కృణతో అయినా నాకు దాహాన్ని తీర్చని ఏడ్చాడు. వేదనకరమైనటువంటి ప్రదేశం అది. ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు పాపం ఈజీగా వచ్చేస్తుందని, ఫ్రీడమ్ మనకుందని, ఫ్రీ విల్ మనకుందని విచ్చలవిడిగా పాపం చేస్తే దేవుడు అంటున్నాడు, పాపం వలన వచ్చు శాలరీ మరణము.